హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగా H2O ఛానల్. ఈరోజు బెంగళూరులోని కలికిరి దగ్గర ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ టెంపుల్ చాలా పవిత్రమైనది. అంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ బెంగళూరులో రేర్గా ఉంటాయి. ఇది కలికిరి దగ్గర ఉంది ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ గాడ్ అండి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇదే లక్ష్మీ నరసింహస్వామి గుడి. చాలా చూసేకి చిన్నదిగానే ఉంటుంది ఇది, కానీ చాలా పవర్ఫుల్ గాడ్ లక్ష్మీ నరసింహస్వామి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ స్వామి దర్శనం మనకి కలగదు. స్వామి దర్శనము ఇక్కడ విశేషత ఏమంటే ఈ గుడి దగ్గరకు వచ్చి మనం ఏమైనా అనుకొని గట్టిగా స్వామివారిని నమ్ముకొని కానీ కోరుకుంటే మనం అనుకున్న కోరికలు 100% నెరవేరుస్తాడు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ వినాయకుడు, ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ స్వామి దర్శనం మనకు దొరకదు. చాలా పవర్ఫుల్ దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ ప్రతి శనివారం, మంగళవారం చాలా విశేషత. ఇక్కడ పూజలు జరుగుతాయి. ఎక్కువగా భక్తులు మంగళవారం, శనివారం వచ్చి బెల్లంతో దీపారాధన చేస్తారు. ఇక్కడ బెల్లంతో దీపారాధన చేసి వాళ్ళ కోరికలు స్వామివారికి చెప్పుకుంటారు. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ గుడి యొక్క విశేషత ఏమిటో పూజారి మాటల్లోనే తెలుసుకుందాము. మిగతా వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2001 అంటే 23 ఇయర్స్ అవుతా ఉంది. దేవాలయం నిర్మాణం చేసి ఇక్కడ దేవుడు కూడా లక్ష్మీనరసింహస్వామి చుట్టుపక్కల ఎక్కడా లేదు. పవిత్రమైన దేవాలయము, మంచి పవర్ఫుల్ దేవాలయము. ఇక్కడ విశిష్టత ఏమిటంటే ప్రతి సంవత్సరానికి నరసింహ జయంతికి కళ్యాణోత్సవము, స్వాతి నక్షత్రము, మరి నరసింహ జయంతి అన్నీ 3 ఒక్కసారే ఒకే సంవత్సరంలో ఒకరోజు కళ్యాణం చేయిస్తాం. బాగా దేవునికి వైభవపేతంగా జరుగుతుంది అన్నమాట స్వామి కళ్యాణం. దాదాపు ఒక 5,000 మంది జనాలు కలుస్తారనమాట. ఇక్కడ అన్నదానం ఉంటుంది, హోమాలు ఉంటాయి, తద్వారా కళ్యాణం ఉంటుంది. కళ్యాణం అయిపోయిన తర్వాత ఎవరు దర్శనం చేసుకొని ఎవరంటే వాళ్ళు కూర్చో దేవునికి ఏమన్నా కానుకలు సమర్పించే వాళ్ళు కూడా సమర్పించవచ్చు. స్వామికి అంత వైభవంగా జరుగుతుంది అనమాట. స్వామి విశిష్టత బాగా ఉంటుందన్నమాట. దేవుడు అంటే చాలా పవర్ఫుల్ అనమాట. చుట్టుపక్కల ఎక్కడా లేదు. అయినా ఈయన దేవుడు అంటే ఏదైనా అనుకునేది కూడా అనుకునే తక్షణం నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి మంగళవారం, శనివారం ఇక్కడ విశేషము. తర్వాత ఇక్కడ బెల్లము, బియ్యము, నెయ్యి వేసి దీపాలు వెలిగిస్తారు. ప్రతి మంగళవారం, శనివారం దీపాలు వెలిగిస్తారు. ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరిక నెరవేరడానికి కాను ఆ స్వామి అనుగ్రహంతో నెరవేరుతుందన్నమాట. 99 భాగాలు ఆయన స్వామి అనుగ్రహం ఉంటుంది, ఒక భాగం లేదంతే. గ్యారెంటీగా అనుకున్నది మాత్రం తప్పకుండా నెరవేరుతుంది. స్వామి విశిష్టత ఇక్కడ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి స్వాతి నక్షత్రంలో విశేషమైన పూజలు జరుపుతారు. ఇది జమ్మి చెట్టు. ఇక్కడ ఈ చెట్టు చాలా పవిత్రమైనది. చాలామంది దీన్ని పూజలు చేస్తూ ఉంటారు. పెళ్లి కావలసిన వాళ్ళు కూడా పూజలు చేస్తారు. నిజంగానే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం దొరకదు. మీరు కూడా ఒక్కసారి వచ్చి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోండి. ఇక్కడ నాగదేవతలు శిలలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.